ప్రకాశం జిల్లా త్రోవగుంట జాతీయ రహదారి 16 పై కిసాన్ మోర్చా రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. 6 గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అడుగుతున్నా తమను ఆదుకునే నాథుడే కరువయ్యాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలో కనీస ధర 200 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే 1000 కోట్లు కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంది ఉన్నారు, వాళ్ళందరినీ సఫర్ చేయటం కూడాను మనకు అది కరెక్ట్ కాదు. ఈ పొగాకు సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 240 రూపాయలు, 190 రూపాయలు, 110 రూపాయలు అనే ఫార్ములా కంపెనీలకు ఉపయోగపడదు తప్పితే రైతులకు ఉపయోగపడదు. దీన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు, కార్పొరేట్ కంపెనీలో వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కాదు, డైరెక్ట్గా రైతులు రమ్మంటే అందరూ అమరావతి వస్తాం, లేదా మీరైనా ఒంగోలు రండి, అన్ని గ్రామాల రైతులు వచ్చి మాట్లాడతారు. అందుకని ముఖ్యమంత్రి గారు విశాలంగా ఆలోచించి ఈ ఫార్ములాని వెనక్కి తీసుకోవాలా, కొత్త ఫార్ములాలు ఆలోచించాలా. 250 రూపాయలు యావరేజ్గా ఉండే ఫార్ములా ఏదో అది ఆలోచించాలి. 20 రూపాయలు కేజీకి ఇస్తా ఉన్నారు, ఎవరికి ఇస్తారు? 200 రూపాయలు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? 110 రూపాయల వాళ్ళకి ఇస్తారా? 190 రూపాయల వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు మీరు 20 రూపాయలు? కనీసంగా 50 రూపాయలు చెప్పినా ఒక రకంగా ఉండేది, అది కూడా కాదు. అందుకని ఎంత కూడా గందరగోళంగా ఉంది. ఇది కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగం.